గర్వపడే విధంగా ఈనాడు ఇక్కడ నిలబడ్డం. ఈరోజు నా బాధ్యత పెరిగింది. వంశీకృష్ణ గారు కొన్ని అంశాలను ప్రస్తావించండి. ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది వంశీకృష్ణ గారికి ఎంత బాధ్యత ఉందో వారితో సమానంగా బాధ్యతను పంచుకోవడానికి ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు ఏర్పాటు చేసి ఇంతకుముందే కలెక్టర్ గారికి, షరత్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి, ఇతర అధికారులకు మా ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రచించండి. దానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి. ఈ ప్రాంతంలో సాగునీరు అందాలి. ఈ ప్రాంతంలో పేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మా సహచర మంత్రివర్గ సభ్యులతో పాటు అధికారులకు సూచన చేయడం జరిగింది. మిత్రులారా, ఇవాళ ఈరోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం 29 మంది గిరిజన కుటుంబాలు 45 ఎకరాలలో ఆనాడు ఈ భూముల్లో వాళ్ళు దున్నుకుంటే ఈ పోడు భూములు పోరు భూములుగా మారినాయి. ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వానిదైతే ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఇందిరా సౌర గిరి జల విధానాన్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మా ఉప ముఖ్యమంత్రి గారికి నాదొక సూచన. ఈ ఇందిరా సౌర గిరి జల వనరుల అంటే పలకడానికి మాకు కొంచెం కష్టంగా ఉంది. ఇందిరా సోలార్ గిరి జల విధానం అనే కింద మార్చండి. సౌర అనే బదులు కంటే సోలార్ అని పెడితే మా వాళ్ళకి అల్కగా అర్థమవుతుంది, మేము అల్కగా మాట్లాడడానికి ఉంటుందని వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ అక్కడ ఆడబిడ్డలతో మాట్లాడినా, మా చెంచు ఆడబిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. సమాజం పట్ల వాళ్ళకున్న అవగాహన, సమాజంలో జరుగుతున్న అభివృద్ధిని. ఈరోజు అక్కడ అలివేలు అనే అమ్మాయితో మాట్లాడినా, ఆ అమ్మాయి ట్రైనింగ్కి వెళ్ళింది, తోటల పెంపకాల గురించి అవగాహన కల్పించుకుంది, అధికారులతో మాట్లాడింది, ఇతర ప్రాంతాలలో జరుగుతున్న తోటల పెంపకాలలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆ అమ్మాయికి అవగాహన కలిగింది. అందుకే ఈరోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన, ఎవరైతే ఈ గిరిజన ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలు ఈ తోటల పెంపకంలో కానీ సోలారు విద్యుత్తు మోటార్లు పెట్టుకోవడంలో కానీ అదేవిధంగా వాళ్ళ ఇంటికి సోలారు విద్యుత్తు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు అవగాహన కల్పించడానికి వాళ్ళకు అవకాశం ఇచ్చండి, వాళ్ళను అచ్చంపేట నలుమూలల తిప్పండి అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన. అదేవిధంగా ఇవాళ అక్కడ అధికారులతోనే మాట్లాడినా. ఈరోజు మనము కరెంటు ఒకప్పుడు మోటార్లు కాలిపోవడము, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం చూసినాం. ఈనాడు కరెంటు నిరంతరాయంగా వచ్చినా ఈరోజు ఆ విద్యుత్తు తడిసి భారమై ఈరోజు రైతులకు కావలసిన విధంగా ఆ విద్యుత్తును వాడుకోలేని పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ఈ అచ్చంపేట ప్రాంతంలో మా వంశీకృష్ణ గారి విజ్ఞప్తి మేరకు ఎన్ని మోటార్లు ఉన్నాయో మొత్తం నియోజకవర్గంలో అందరి రైతులకు ఉచితంగా సోలారు విద్యుత్తు పంపు సెట్లు ఇచ్చి ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. నా సొంత ప్రాంతం అచ్చంపేట ప్రాంతం. ఈనాడు ఏ రైతు కూడా విద్యుత్తు వినియోగాన్ని చేసే మోటార్లు కాదు, రాబోయే 100 రోజుల్లో ప్రతి రైతుకు సోలారు విద్యుత్తు మోటార్ను అందించి సోలారు విద్యుత్తు ఉత్పత్తి మోటార్లకే కాదు, రేపు భవిష్యత్తులో అదనంగా సోలారు విద్యుత్తును ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా ఆ ఆడబిడ్డలకు 3,000, 4,000, 5,000 ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఈరోజు ప్రణాళికలు రచించండి అని చెప్పి మా అధికారులకు చెప్పిన. అందుకే ఇవాళ అచ్చంపేట నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రానికి, దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యతను స్థానికైన రైతులు, గిరిజనులు, ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది రైతులు బాధ్యతగా తీసుకోండి. ప్రపంచానికే మన అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం. దానికి అవసరమైన నిధులను ఇచ్చే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటాను అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, కళాశాలల గురించి
మా వంశీకృష్ణ గారు చెప్పారు. దానికి సంబంధించిన ప్రణాళికలన్నిటిని కూడా అధికారులకు ఇవ్వండి, అంచనాలు తెప్పించి వాటికి అవసరమైన మంజూరు చేయడానికి అన్ని జాగ్రత్తలు అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. 2023 డిసెంబర్ 7 నాడు మనం అధికారం చేపట్టిన తర్వాత ఈనాటి వరకు దాదాపుగా తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రైతులకు 60,000 కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల మీద ఖర్చు పెట్టినాం. అందులో 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీలోనే ఖర్చు పెట్టినాం. రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు. అదే విధంగా ఒకనాడు పంట పండిస్తే మీరు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, మీకు అందరికీ తెలుసు. కానీ ఆయన మాత్రం ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో ఒరేసుకొని 4,200 క్వింటాలు అమ్ముకున్నాడు. సరే, దొరగారి పంట పొలంలో మరి బంగారం పండిందేమో నాకైతే తెలియదు, కానీ పేదలు పండించిన ఒడ్లు కొనను అన్నాడు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వరి పండించండి, సన్నాలు పండించండి, మీకు గిట్టుబాటు ధరనే కాదు మీకు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటాం, పండించండి అని అంటే మొన్నటి ఎండాకాలంలో యాసంగిలో 1,56,00,000 మెట్రిక్ టన్నుల మీరు ఒడ్లు పండించి దేశంలోనే చరిత్ర సృష్టించరు. ఈసారి వానకాలంలో కూడా అత్యధికంగా 1,35,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా ఈ సంవత్సరంలో దాదాపుగా 2,80,00,000 పైచలకు లక్షల క్వింటాళ్ళ వడ్లు మీరు పండించారు. అంటే ఈరోజు వరి పండిస్తే ఉరేసుకోవాలనే కాడి నుంచి వరి పండిస్తే గిట్టుబాటు ధరనే కాదు మీకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం. ఆనాడు సన్నాలు పండించండి నేను అన్నప్పుడు కొంతమంది అవహేళన చేసిరు. సన్నాలు పండించమంటుండు ఈ సన్నాసి అని ఒక నాయకుడు అన్నాడు. కానీ ఇవాళ మా పేదలు మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, అక్కడ పక్కన చాలా మంది మా అక్కలు మా సోదరిమణులు ఉన్నారు. వాళ్ళని నాకు కొంచెం దూరంగా కూర్చోబెట్టారు, కానీ నేను వాళ్ళందరినీ చూస్తున్నా. మా అక్కలందరూ చేయొత్తండి, అక్క మీకు సన్న బియ్యం వచ్చినాయా రాలేదా? ఇవాళ సన్న బియ్యం ద్వారా మీ పిల్లలకు మంచి అన్నం వండి పెడుతుండ్రా లేదా? మీ ఇంటాయనకు 3 పూటల భోజనం పెడుతుండ్రా లేదా? ఒక్కసారి చెప్పండి. ఇవాళ మా అక్కల ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడండి. ఆయల్లా రేషన్ షాపులో పోతే బియ్యం తెచ్చుకుంటే బర్రెలకు దానా కింద వాడేది, లేకపోతే రేషన్ షాపోడే కిలోకు 10 రూపాయలు మనకిచ్చి వాడే కొనుక్కునేది. కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రిగా ఈరోజు సన్న బియ్యం ప్రతి పేదవాడికి అందించడం ద్వారా ముక్కెడు బువ్వ ఇవాళ సన్న బియ్యంతో మనం తింటున్నాం. మేమందరం మీకు ఇవ్వడం కాదు, పేదవాళ్ళ ఇళ్లలో నేను, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు, ప్రతి మంత్రి, మా రెవెన్యూ మంత్రి గారి ఇళ్లల్లో పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వండిన సన్న బియ్యం